సో ఏంటంటే ఆల్రెడీ మనము ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ ఈ 2 యూనిట్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేసుకున్నాం గదా! లైక్ ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వెషన్ మంచి సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో చూడకపోతే ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఓకేనా? ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేసిన. సో ఇప్పుడు యూనిట్ 3 నుంచి మనం సింపుల్ అండ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఇంపార్టెంట్ క్వెషన్స్ మాత్రమే చెప్తా కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే? సో ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్. ఫస్ట్ క్వెషన్ ఏంటి? డిఫరెన్షియేట్ బిట్వీన్ ద కంపెనీస్ యాక్ట్ 1956 అండ్ కంపెనీస్ యాక్ట్ 2013. Define company, explain the process involved in the formation of company and classification of companies. సో దీంట్లో నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి. ఈ క్వెషన్ లో మీకు నేను చెప్పేది ఒక మంచిగా వింటే దీంట్లో ఎన్ని టాపిక్స్ కవర్ అవుతాయి, దీంట్లో నుంచి ఎన్నో క్వెషన్స్ అడిగే ఛాన్స్ ఉంటది. ఓకేనా? సో ఈ ఒక్క క్వెషన్ నేర్చుకుంటే దీంట్లో ఆల్మోస్ట్ 4 కాన్సెప్ట్స్ కవర్ అయిపోతున్నాయి మీకు. సో ఎగ్జామ్ లో ఈ యూనిట్ 3 నుంచి ఎటువంటి క్వెషన్ వచ్చినా కానీ ఈజీ అటెంప్ట్ చేసుకోవచ్చు మీరు. అట్లా. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ? ఏ కంపెనీ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ ఫార్మ్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్ టు క్యారీ ఆన్ బిజినెస్ విత్ ఏ సెపరేట్ లీగల్ ఐడెంటిటీ. అంటే ఏంటి ఇక్కడ? కంపెనీ అంటే కంపెనీస్ యాక్ట్ కింద ఫామ్ అయ్యేదన్నమాట. ఓనర్స్ నుండి సెపరేట్ లీగల్ ఐడెంటిటీ ఉన్న ఆర్గనైజేషన్. అట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? కంపెనీస్ యాక్ట్ 1956 వర్సెస్ కంపెనీస్ యాక్ట్ 2013. వీటి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఏంటి? కంటైనెడ్ 658 సెక్షన్స్. ఇక్కడ ఏంటి? కంటెన్స్ 470 సెక్షన్స్. ఇక్కడ ఏంటి? ఫోకస్డ్ ఆన్ ట్రెడిషనల్ బిజినెస్ ప్రాక్టీసెస్. ఇక్కడ ఏంటి? ఫోకసెస్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్. ఇక్కడ ఏంటి? లెస్ ఎంపసిస్ ఆన్ కార్పొరేట్ గవర్నెన్స్. ఇక్కడ ఏంటి? ఇంట్రొడ్యూస్డ్ వన్ పర్సన్ కంపెనీ. ఇంకోటి లిమిటెడ్ యూజ్ ఆఫ్ ఎఫ్ టెక్నాలజీ. ఇక్కడ ఏంటి? ప్రమోట్స్ ఈ గవర్నెన్స్ అండ్ ట్రాన్స్పరెన్సీ. వీటి మధ్య డిఫరెన్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ కంపెనీలో స్టెప్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి. కంపెనీ ఫామ్ అవ్వడానికి మెయిన్ గా 4 స్టెప్స్ ఉన్నాయి. ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ప్రమోషన్. సో ఇక్కడ ప్రమోషన్ లో ఏముందంటే, ఇక్కడ ప్రమోషన్ అంటే కంపెనీ ఐడియాని ప్లాన్ చేసి కంపెనీ స్టార్ట్ చేయడానికి ఇనిషియల్ ప్రిపరేషన్ చేయడం అన్నమాట. సో బిజినెస్ ఐడియా డెవలప్ చేస్తారు, బిజినెస్ ఆపర్చునిటీస్ ని ఐడెంటిఫై చేస్తారు, ఇనిషియల్ ప్లానింగ్ చేస్తారు, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటి? ఇన్కార్పొరేషన్. ఇన్కార్పొరేషన్ అంటే ఏంటి ఇక్కడ? ఇన్కార్పొరేషన్ అంటే కంపెనీని లీగల్లీ రిజిస్టర్ చేయడం అన్నమాట. కంపెనీని లీగల్‌గా రిజిస్టర్ చేయడం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి? మెమోరాండం ఆఫ్ అసోసియేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎంఓఏ ఇది వచ్చేసి ప్రిపేర్ చేస్తారన్నమాట. తర్వాత ఏం ప్రిపేర్ చేస్తారు? ఏఓఏ అంటే ఏంటి? ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఆర్ఓసి దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేస్తారనమాట. ఆర్ఓసి అంటే ఏంటి ఇక్కడ? రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్. సో దాంట్లో పోయి రిజిస్టర్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇష్యూ అవుతుంది. ఇక్కడ చూడండి. సర్టిఫికేషన్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ఇష్యూ అవుతుంది. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్ క్యాపిటల్ సబ్స్క్రిప్షన్. క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి ఇక్కడ? క్యాపిటల్ సబ్స్క్రిప్షన్ అంటే కంపెనీకి రిక్వైర్డ్ మనీని షేర్ ఇష్యూ చేసి కలెక్ట్ చేయడం. అట్లా. సో కంపెనీస్ వచ్చేసి షేర్స్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఇన్వెస్టర్స్ షేర్స్ అనేది సబ్స్క్రైబ్ చేస్తారు. రిక్వైర్డ్ క్యాపిటల్ అనేది కలెక్ట్ చేస్తారు. మినిమం సబ్స్క్రిప్షన్ అనేది అచీవ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఏంటి? కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్. సో ఇక్కడ కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే తెలుసా మీకు? కమెన్స్‌మెంట్ ఆఫ్ బిజినెస్ అంటే కంపెనీ లీగల్ గా బిజినెస్ ఆపరేషన్ అనేది స్టార్ట్ చేస్తది. కంపెనీ లీగల్ గా బిజినెస్ ఆపరేషన్స్ అనేటిది స్టార్ట్ చేస్తది. సో రిక్వైర్డ్ సర్టిఫికేట్ అనేది ఆబ్టైన్ చేస్తారు. బిజినెస్ ఆపరేషన్స్ స్టార్ట్ చేస్తుంది. లీగల్ బిజినెస్ యాక్టివిటీస్ బిగిన్ అవుతాయి. రెవెన్యూ జనరేషన్ కూడా స్టార్ట్ అవుతది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ కంపెనీస్ అంటే కంపెనీస్ ని డిఫరెంట్ బేసిస్ మీద క్లాసిఫై చేస్తారు. చూద్దాం ఎట్లున్నాయో. ఫస్ట్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఇన్కార్పొరేషన్. సో ఇక్కడ కంపెనీ ఎలా క్రియేట్ ఆర్ రిజిస్టర్ అయిందో బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. ఇక్కడ చూడండి. చార్టెడ్ కంపెనీ, అలాగే స్టాట్యుటరీ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? బేస్డ్ ఆన్ లయబిలిటీ. లయబిలిటీ పైన కూడా ఇక్కడ ఫార్మేషన్ అనేది ఉంటది. ఇక్కడ చూడండి. మెంబర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత వరకు ఉంటుందో బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. కంపెనీ లిమిటెడ్ బై షేర్స్, కంపెనీ లిమిటెడ్ బై గ్యారంటీ, అన్లిమిటెడ్ కంపెనీ, హైబ్రిడ్ కంపెనీ అట్లా. నెక్స్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ ఓనర్‌షిప్. సో ఓనర్‌షిప్ పైన కూడా ఉంటది. ఇక్కడ చూడండి. కంపెనీ ఓనర్‌షిప్ ఎవరికి ఉందో బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. ప్రైవేట్ కంపెనీ, పబ్లిక్ కంపెనీ, వన్ పర్సన్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అట్లా. నెక్స్ట్ ఏంటి? బేస్డ్ ఆన్ కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి ఇక్కడ? కంపెనీ మీద కంట్రోల్ రిలేషన్ ని బేస్ చేసుకొని క్లాసిఫై చేస్తారు. హోల్డింగ్ కంపెనీ, సబ్సిడరీ కంపెనీ, అసోసియేట్ కంపెనీ, ఫారిన్ కంపెనీ అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంపెనీ చూసుకుంటే సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటది ఇక్కడ మెయిన్ ఫీచర్. కంపెనీ ఓనర్స్ నుండి సెపరేట్ లీగల్ ఐడెంటిటీ అనేది కలిగి ఉంటారన్నమాట. పర్స్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటి ఇక్కడ? మెంబర్స్ చేంజ్ అయినా గానీ కంపెనీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటి ఇక్కడ? మెంబర్స్ లయబిలిటీ జనరల్లీ వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ వరకే లిమిటెడ్‌గా ఉంటదన్నమాట. అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి కామన్ సీల్. కామన్ సీల్ అంటే ఏంటి ఇక్కడ? కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఆప్షనల్ అన్నమాట. అట్లా.
ఓకేనా. నెక్స్ట్ ఏంటి సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ లా రిలేటింగ్ టు మీటింగ్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమడుతుంది ఏంటి ఇక్కడ, లా రిలేటింగ్ టు మీటింగ్స్ అండ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. దాని గురించి ఏంటో అని చెప్పేసి అడుగుతుంది. అలాగే పవర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది, పవర్స్ ఏంటో అని చెప్పేసి అడుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ, ఏ బోర్డ్ మీటింగ్ ఈజ్ అన్ అఫీషియల్ మీటింగ్ conducted by the board of directors to take important decisions relating to management of company. ఇక్కడ ఏంటి, బోర్డ్ మీటింగ్ అంటే కంపెనీ మేనేజ్మెంట్ అండ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ కోసము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కండక్ట్ చేసే అఫీషియల్ మీటింగ్ అనమాట. అట్లా. సో నెక్స్ట్ ఏంటి, లా రిలేటింగ్ టు బోర్డ్ మీటింగ్స్. సో లా రిలేటింగ్ టు బోర్డ్ మీటింగ్స్ అంటే ఏంటి, ఇక్కడ బోర్డ్ మీటింగ్ ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతూ కండక్ట్ చేయాలి అట్లా. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ వచ్చేసి నోటీస్ ఆఫ్ మీటింగ్. సో మీటింగ్ గురించి డైరెక్టర్స్ అందరికీ ముందుగా ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నోటీస్ ఎవ్రీ డైరెక్టర్ కి సెండ్ చేయాలి. డేట్ అండ్ ఎజెండా మెన్షన్ చేయాలి. డైరెక్టర్స్ పార్టిసిపేషన్ కి హెల్ప్ అవుతుంది అట్లా. నెక్స్ట్ ఏంటి, క్యూరం. క్యూరం అంటే ఏంటి ఇక్కడ, క్యూరం అంటే మీటింగ్ వ్యాలిడ్ అవ్వడానికి మినిమం నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రజెంట్ ఉండడం. సో మినిమం డైరెక్టర్స్ ప్రజెంట్ ఉండాలి. అలాగే అప్పుడు మీటింగ్ అనేది లీగల్లీ వ్యాలిడ్ అవుతుంది. అలాగే డెసిషన్స్ అనేది లీగల్గా ఎన్ఫోర్సబుల్ అయి ఉండాలి అట్లా. నెక్స్ట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్స్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్స్ అంటే ఏంటి ఇక్కడ, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీటింగ్స్ అంటే లైక్ బోర్డ్ మీటింగ్స్ రెగ్యులర్ గా కండక్ట్ చేయాలి. కంపెనీస్ యాక్ట్ ప్రకారం మినిమం మీటింగ్స్ ఫాలో చేయాలి. కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది రివ్యూ చేయొచ్చు. నెక్స్ట్ గుడ్ గవర్నెన్స్ కూడా మెయింటైన్ అవుతుంది అట్లా. నెక్స్ట్ మినిట్స్ ఆఫ్ మీటింగ్. మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ, మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటే లైక్ మినిట్స్ అంటే మీటింగ్ లో జరిగిన డిస్కషన్స్ అండ్ డెసిషన్స్ ని అఫీషియల్ గా రికార్డ్ చేయడం, రికార్డ్ గా మెయింటైన్ చేయడం. సో ప్రొసీడింగ్స్ రికార్డ్ చేస్తారు, డెసిషన్స్ డాక్యుమెంట్ చేస్తారు, చైర్మన్ సార్ వచ్చేసి సైన్ చేస్తారు, సైన్ చేస్తారు అట్లా. ఇక్కడ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ ఏంటి, రిజల్యూషన్. సో రిజల్యూషన్ అంటే ఏంటి ఇక్కడ, రిజల్యూషన్ అంటే బోర్డ్ అఫీషియల్లీ అప్రూవ్ చేసిన డెసిషన్ అన్నమాట. సో బోర్డు అఫీషియల్లీ అప్రూవ్ చేసిన డెసిషన్. సో డెసిషన్స్ రిజల్యూషన్ త్రూ పాస్ చేస్తారు. సో మెజారిటీ అప్రూవల్ అనేది రిక్వైర్డ్ అనమాట. నెక్స్ట్ ఏంటి, రిజల్యూషన్ లీగల్లీ బైండింగ్ అవుతుంది అట్లా. నెక్స్ట్ ఇక్కడ పవర్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇద్దాం. పవర్స్ ఏమేమి ఉంటాయి ఇక్కడ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కి. ఫస్ట్ వచ్చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్. సో కంపెనీ డైలీ ఆపరేషన్స్ ని మేనేజ్ చేయడం. కంపెనీ ఆపరేషన్స్ అనేది మేనేజ్ చేస్తారు. పాలసీస్ ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎంప్లాయీస్ ని సూపర్వైజ్ చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ పవర్స్. సో ఫినాన్షియల్ పవర్స్ అంటే ఏంటి, కంపెనీ మనీ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ ని మేనేజ్ చేయడం. బడ్జెట్ అప్రూవ్ చేస్తారు. ఫండ్స్ బారో చేయొచ్చు. కంపెనీ మనీ ఇన్వెస్ట్ చేయొచ్చు. డివిడెండ్స్ అనేది డిక్లేర్ చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి, మేనేజరల్ పవర్స్. సో మేనేజరల్ పవర్స్ అంటే ఏంటి, కంపెనీ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్ రిలేటెడ్ డెసిషన్స్ అనేది తీసుకోవడం. సో కీ మేనేజరల్ పర్సనల్ ని అపాయింట్ చేస్తారు. అలాగే ఎంప్లాయీ రిమ్యునరేషన్ ని ఫిక్స్ చేస్తారు. అథారిటీ డెలిగేట్ చేస్తారు. పర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ పవర్స్. స్ట్రాటజిక్ పవర్స్ అంటే ఏంటి ఇక్కడ, సో స్ట్రాటజిక్ పవర్స్ అంటే ఇక్కడ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ కోసము ఇంపార్టెంట్ ప్లాన్స్ అండ్ డెసిషన్స్ తీసుకోవడం. సో బిజినెస్ పాలసీస్ ఫ్రేమ్ చేస్తారు. ఎక్స్పెన్షన్ ప్లాన్స్ అప్రూవ్ చేసుకుంటారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే బిజినెస్ స్ట్రాటజీస్ కూడా డెవలప్ చేస్తారు అట్లా. నెక్స్ట్ వచ్చేసి లీగల్ పవర్స్. లీగల్ పవర్స్ అంటే ఏంటి ఇక్కడ, కంపెనీ లీగల్ రూల్స్ ఫాలో అయ్యేలా చూడడం. సో ఇక్కడ లీగల్ కంప్లైంట్స్ ఎన్ష్యూర్ చేస్తారు. స్టాట్యూటరీ డాక్యుమెంట్స్ అప్రూవ్ చేస్తారు. కంపెనీ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తారు. కంపెనీని లీగల్లీ రిప్రజెంట్ చేస్తారు అట్లా. సో ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూద్దాం. ఏంటి ఇక్కడ, ఎఫెక్టివ్ లీడర్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ మెయింటైన్ చేస్తుంది. షేర్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. కంపెనీ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుంది అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, థర్డ్ వన్ ఏంటి ఇక్కడ, వాట్ ఆర్ ద ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, బ్రీఫ్లీ రైట్ అబౌట్ కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, వాట్ ఈస్ మెమోరండం ఆఫ్ అసోసియేషన్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాన్సెప్ట్స్. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ కాంటెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుతుంది మనకు, ఏఓఏ గురించి, ఎంఓఏ గురించి, వీటి గురించి మంచిగా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అంటుంది. దాని కంటెంట్స్ ఏంటి, దాని కథ ఏంటి, దాని ఫీచర్స్ ఏంటి అని చెప్పేసి మంచిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డెఫినేషన్ చూద్దాం. ఏఓఏ గురించి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఈస్ ఏ లీగల్ డాక్యుమెంట్ దట్ కంటైన్స్ ఇంటర్నల్ రూల్స్ అండ్ ద regulations for the management of a company. Memorandum of Association MOA is the basic document that defines the objectives and scope of a company. సో ఇది వచ్చేసి మనకు డెఫినేషన్ అనమాట రెండోది. సో చూడండి ఇక్కడ, ఏఓఏ అంటే కంపెనీ ఇంటర్నల్ మేనేజ్మెంట్ కోసం ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్న లీగల్ డాక్యుమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ఎంఓఏ గురించి చూస్తే, ఎంఓఏ అంటే దాంట్లో మొత్తం బేసిక్ డాక్యుమెంట్స్ ఉంటాయి అనమాట. లైక్ ఆబ్జెక్టివ్స్, స్కోప్ ఆఫ్ ఏ కంపెనీ వచ్చేసి డిఫైన్ అయి ఉంటది అట్లా. సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చే ఏఓఏ గురించి చూద్దాం. ఇక్కడ ఫీచర్స్ చూద్దాం. ఏఓఏ ఫీచర్స్ ఏమున్నాయి మనకు, ఫస్ట్ వచ్చేసి ఇంటర్నల్ రూల్స్. సో ఇక్కడ కంపెనీ ఇంటర్నల్ గా ఎలా మేనేజ్ అవ్వాలి అనేది ఏఓఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
డిఫైన్ చేస్తాయన్నమాట. ఫస్ట్ ఇక్కడ కంపెనీ ప్రొసీజర్స్ డిఫైన్ చేస్తుంది. డైరెక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ కి గైడెన్స్ ఇస్తుంది. స్మూత్ అడ్మినిస్ట్రేషన్ కి హెల్ప్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వచ్చేసి రైట్స్ అండ్ డ్యూటీస్. సో రైట్స్ అండ్ డ్యూటీస్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ కంపెనీలో డైరెక్టర్స్, షేర్ హోల్డర్స్ అండ్ మేనేజ్మెంట్ కి రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డైరెక్టర్స్ పవర్స్ ని డిఫైన్ చేస్తుంది. షేర్ హోల్డర్స్ రైట్స్ ని స్పెసిఫై చేస్తుంది. మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ. సో మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏంటి ఇక్కడ? సో మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ అంటే కంపెనీ మేనేజ్మెంట్ ఎలా జరగాల అనేది ఏఓఏ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో బోర్డ్ మీటింగ్స్ రూల్స్ ఉంటాయి. అలాగే ఓటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. డైరెక్టర్స్ అపాయింట్మెంట్ ఉంటది. కంపెనీ అడ్మినిస్ట్రేషన్ ఉంటది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఫ్లెక్సిబుల్ డాక్యుమెంట్. ఫ్లెక్సిబుల్ డాక్యుమెంట్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ ఏఓఏని లా ప్రకారం చేంజెస్ చేయొచ్చు అనమాట. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ని లా ప్రకారం అనేది చేంజెస్ చేసుకోవచ్చు. సో షేర్ హోల్డర్స్ అప్రూవల్ రిక్వైర్డ్ ఉంటది. అలాగే కంపెనీస్ ని యాక్ట్ ఫాలో అవ్వాలి. కంపెనీస్ యాక్ట్ ఫాలో అవ్వాలి. ఇంకోటి ఏంటి? ఆర్గనైజేషనల్ చేంజెస్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఇక్కడ కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చూసుకుంటే ఏంటి కంటెంట్స్? షేర్ క్యాపిటల్, కంపెనీ షేర్ రిలేటెడ్ కంపెనీ షేర్స్ రిలేటెడ్ రూల్స్ వచ్చేసి టైప్స్ ఆఫ్ షేర్స్, ఇష్యూ ఆఫ్ షేర్స్, ట్రాన్స్ఫర్స్ ఆఫ్ షేర్స్, షేర్స్ ఫోర్ ఫీచర్, ఇవన్నీ వచ్చేసి ఏంటి మనకు రూల్స్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏంటి? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఏముంటే మనకు అపాయింట్మెంట్ ఆఫ్ డైరెక్టర్స్, పవర్ ఆఫ్ డ్యూటీస్ ఆఫ్ ఆల్ డైరెక్టర్స్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, ఇవన్నీ వచ్చేసి డైరెక్టర్ రిలేటెడ్ రూల్స్. నెక్స్ట్ ఏంటి? కంపెనీ మీటింగ్స్. కంపెనీ మీటింగ్స్ లో ఏముంటే మనకు బోర్డ్ మీటింగ్స్, షేర్ హోల్డర్ మీటింగ్స్, ఓటింగ్ ప్రొసీజర్, క్యూరమ్ రిక్వైర్మెంట్స్, ఇవన్నీ వచ్చేసి ఏంటి? కంపెనీ మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలో ఏఓ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అట్లా. నెక్స్ట్ ఏంటి? డివిడెండ్ అయిన అకౌంట్స్. డివిడెండ్ అయిన అకౌంట్స్ అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ చూడండి కంపెనీ ప్రాఫిట్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ రూల్స్ అనమాట. డివిడెండ్ డిక్లరేషన్, మెయింటెనెన్స్ ఆఫ్ అకౌంట్స్, ఆడిట్ ప్రొసీజర్స్, అలాగే ఫినాన్షియల్ రిపోర్టింగ్, ఇవన్నీ వచ్చేసి ఏంటి? అకౌంట్ రిలేటెడ్ రూల్స్ అనమాట. అట్లా. నెక్స్ట్ వచ్చేసి మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. సో మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ని షార్ట్ ఫామ్ లో ఏమంటారు? ఎంఓఏ. ఎంఓఏ అని చెప్పేసి అంటారు షార్ట్ ఫామ్ లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ చూసుకుందాం. డెఫినేషన్ ఏంటి ఇక్కడ? ఎంఓఏ ఇస్ ద ఫండమెంటల్ లీగల్ డాక్యుమెంట్ దట్ డిఫైన్స్ ద కంపెనీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ పవర్. సో ఇక్కడ చూడండి ఏంటి ఇక్కడ ఏం డిఫైన్ చేస్తుంది? కంపెనీస్ ఆబ్జెక్టివ్స్ అండ్ పవర్స్ ని డిఫైన్ చేస్తాయి అనమాట. సో ఎంఓఏ అంటే కంపెనీస్ ఆబ్జెక్టివ్స్, బిజినెస్ యాక్టివిటీస్ అండ్ పవర్స్ ని డిఫైన్ చేసే ఫండమెంటల్ లీగల్ డాక్యుమెంట్ అనమాట. ఓకేనా? ఇక్కడ కంటెంట్స్ ఇద్దాం. కంటెంట్స్ ఏమన్నాయి మనకు? కంటెంట్స్ ఆఫ్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. ఫస్ట్ వచ్చేసి నేమ్ క్లాస్. సో ఇక్కడ నేమ్ క్లాస్ అంటే ఇక్కడ చూడండి కంపెనీ అఫిషియల్ నేమ్ ని మెన్షన్ చేస్తుంది. కంపెనీ నేమ్, లిమిటెడ్ ఆర్ ప్రైవేట్, లిమిటెడా లేకపోతే ప్రైవేట్ లిమిటెడా అని చెప్పేసి ఎండింగ్ లో మెన్షన్ చేస్తుంది. కంపెనీ లీగల్ ఐడెంటిటీ ఉందా లేదా అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్. సో ఇక్కడ ఏంటి? కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ డీటెయిల్స్ ని మెన్షన్ చేస్తుంది. రిజిస్టర్డ్ ఆఫీస్ లొకేషన్ మెన్షన్ చేస్తుంది. లీగల్ జ్యూరిడిక్షన్ ని మెన్షన్ చేస్తుంది. అలాగే అఫీషియల్ కమ్యూనికేషన్ అడ్రస్ గురించి కూడా మెన్షన్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ క్లాస్. ఆబ్జెక్టివ్ క్లాస్ లో ఏముంటది మనకి ఇక్కడ? ఆబ్జెక్టివ్ క్లాస్ లో కంపెనీ ఏమేం చేస్తుంది, కంపెనీ ఏం యాక్టివిటీస్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. బిజినెస్ ఆబ్జెక్టివ్స్, బిజినెస్ యాక్టివిటీస్, కంపెనీ పవర్ లిమిట్స్. అట్లా. నెక్స్ట్ లయబిలిటీ క్లాస్. లయబిలిటీ క్లాస్ ఏం చెప్తుంది ఇక్కడ? సో కంపెనీ షేర్ క్యాపిటల్స్ డీటెయిల్స్ ని మెన్షన్ చేస్తుంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఉంటుంది, షేర్ క్యాపిటల్ ఉంటుంది, షేర్ డివిజన్ ఉంటుంది. అట్లా. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్ క్లాస్. సబ్స్క్రిప్షన్ క్లాస్ ఏంటి ఇక్కడ? సబ్స్క్రిప్షన్ క్లాస్ అంటే లైక్ కంపెనీ ఫామ్ చేయడానికి సబ్స్క్రైబర్స్ డీటెయిల్స్ ని మెన్షన్ చేస్తుంది. సబ్స్క్రైబర్ డీటెయిల్స్, సబ్స్క్రైబర్ సిగ్నేచర్స్, నంబర్ ఆఫ్ షేర్స్ టేకన్, ఇవన్నీ ఉంటాయన్నమాట. అట్లా. సో ఇక్కడ డిఫరెన్స్ చూసుకుంటే చిన్న ఉంటది డిఫరెన్స్. ఏముంటది ఇక్కడ? ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్స్ గురించి డిఫైన్ చేస్తుంది. ఇక్కడ ఇంటర్నల్స్ గురించి, ఇంటర్నల్ రూల్స్ గురించి. ఇక్కడ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్, ఇదేమో ఇంటర్నల్ డాక్యుమెంట్. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఫండమెంటల్ డాక్యుమెంట్, ఇది వచ్చేసి రెగ్యులేట్స్ మేనేజ్మెంట్, ఇది వచ్చేసి కంపెనీ పవర్స్ గురించి కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ కంపెనీ అడ్మినిస్ట్రేషన్ గురించి కంట్రోల్ చేస్తుంది. అట్లా. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్. హూ ఈస్ షేర్ హోల్డర్? వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్స్? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు షేర్ హోల్డర్ అంటే ఎవరో చూద్దాం. సో డెఫినేషన్ ఉంది కదా మనకు. ఏ షేర్ హోల్డర్ ఈజ్ ఏ హూ ఓన్స్ అండ్ వన్ ఆర్ మోర్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ అండ్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ద కంపెనీ. సో ఇక్కడ షేర్ హోల్డర్ అంటే కంపెనీ షేర్స్ ఓన్ చేసే పర్సన్ అనమాట. కంపెనీ షేర్స్ ఓన్ చేసే పర్సన్ అనమాట. సో కంపెనీలో పార్ట్ ఆఫ్ ఓనర్ అనమాట. కంపెనీలో పార్ట్ ఆఫ్ ఓనర్ గా ఉంటాడు. ఎందుకంటే షేర్స్ కొంటాడు కాబట్టి అప్పుడు ఒక ఓనర్ లాగా అయిపోతాడు అనమాట. కంపెనీకి ఒక పార్ట్ ఆఫ్ ద ఓనర్ అయిపోతాడు. అట్లా. నెక్స్ట్ ఏంటి? రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. సో రైట్స్ ఏముంటాయి మనకు షేర్ హోల్డర్స్ కి? షేర్ హోల్డర్స్ కి కంపెనీలో కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఉంటాయి. రైట్ టు ఓట్. ఏంటి? కంపెనీ ఇంపార్టెంట్ డెసిషన్స్ లో షేర్ హోల్డర్స్ ఓట్ చేయొచ్చు. కంపెనీ మీటింగ్స్ లో ఓట్ చేయొచ్చు. డైరెక్టర్స్ ని ఎలక్ట్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డెసిషన్స్ ని అప్రూవ్ చేయొచ్చు. అట్లా. నెక్స్ట్ ఏంటి? రైట్ టు డివిడెండ్. రైట్ టు డివిడెండ్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ రైట్ టు డివిడెండ్ అంటే కంపెనీ ప్రాఫిట్స్ లో డిక్లేర్ డివిడెండ్ ని షేర్ హోల్డర్స్ రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ కంపెనీ ప్రాఫిట్స్ లో షేర్ వస్తుంది. డివిడెండ్స్ డిక్లేర్ అయ్యాక పేమెంట్ వస్తుంది. షేర్ హోల్డింగ్ బేస్డ్ మీద బెనిఫిట్ వస్తుంది.
అట్లా. నెక్స్ట్ ఏంటి రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఇక్కడ? రైట్ టు ఇన్ఫర్మేషన్ అంటే కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే రైట్ షేర్ హోల్డర్‌కి ఉంటదనమాట. అట్లా. సో, యాన్యువల్ రిపోర్ట్స్ రిసీవ్ చేయొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ చెక్ చేయొచ్చు. కంపెనీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవచ్చు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి రైట్ టు ట్రాన్స్‌ఫర్ షేర్. ఏంటి ఇక్కడ? షేర్ హోల్డర్స్ తన షేర్స్‌ని సెల్ ఆర్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. షేర్స్ సెల్ చేయొచ్చు. ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. క్యాపిటల్ గెయిన్ ఆర్ ఎర్న్ చేయొచ్చు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి టైప్స్ ఆఫ్ షేర్ హోల్డర్ మీటింగ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి స్టాట్యుటరీ మీటింగ్. స్టాట్యుటరీ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? కంపెనీ ఫార్మేషన్ అయిన ఇనిషియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి పబ్లిక్ కంపెనీస్ కండక్ట్ చేసే మీటింగ్ అన్నమాట. యూజువల్లీ వన్స్ కండక్ట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి కంపెనీ ఫార్మేషన్ డిస్కస్ చేస్తారు. స్టాట్యుటరీ రిపోర్ట్ అనేది రివ్యూ చేస్తారు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి యాన్యువల్ జనరల్ మీటింగ్. యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? కంపెనీ యాన్యువల్ పర్ఫార్మెన్స్ అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే మీటింగ్ అన్నమాట. సో యాన్యువల్ పర్ఫార్మెన్స్ డిస్కస్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అప్రూవ్ చేస్తారు. డివిడెంట్ అనేది డిక్లేర్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఏంటి ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్. సో ఎక్స్ట్రార్డినరీ జనరల్ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? అర్జెంట్ ఆర్ స్పెషల్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి నెసెసరీ అయినప్పుడు కండక్ట్ చేసి మీటింగ్ అనమాట. సో అర్జెంట్ మ్యాటర్స్ డిస్కస్ చేస్తారు. స్పెషల్ బిజినెస్ కన్సిడర్ చేస్తారు. ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు. అట్లా. నెక్స్ట్ వచ్చేసి క్లాస్ మీటింగ్. క్లాస్ మీటింగ్ అంటే ఏంటి ఇక్కడ? సో క్లాస్ మీటింగ్ అంటే పర్టికులర్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్ పర్టికులర్ క్లాస్ ఆఫ్ షేర్ హోల్డర్స్ కి రిలేటెడ్ మ్యాటర్స్ డిస్కస్ చేయడానికి కండక్ట్ చేసి మీటింగ్ అనమాట. సో పర్టికులర్ క్లాస్ షేర్ హోల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. క్లాస్ రైట్స్ డిస్కస్ చేస్తారు. క్లాస్ రిలేటెడ్ చేంజెస్ అనేది అప్రూవ్ చేస్తారు. అట్లా. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్ చూద్దాం. ఇక్కడ ఏంటంటే షేర్ హోల్డర్స్ పార్టిసిపేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. ట్రాన్స్పరెన్సీ ప్రమోట్ చేస్తుంది. బెటర్ డెసిషన్స్ కి హెల్ప్ చేస్తుంది. గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్ కి సపోర్ట్ చేస్తుంది. అట్లా. సో ఇది వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ మీటింగ్. సో ఇవి వచ్చేసి మొత్తం ఓన్లీ 4 క్వెషన్స్ ఉన్నాయి. ఇవి పర్ఫెక్ట్ అయితే మాక్సిమం దీంట్లో నుంచి ఒకటైతే పక్కా కవర్ అవుతది. అలాగే షార్ట్ టైప్ క్వెషన్స్ లో కూడా నేను అవి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మిగతాయి. లైక్ షార్ట్ టైప్ క్వెషన్స్ కొన్ని ఉన్నాయి. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాగే ఈ లాంగ్ పర్ఫెక్ట్ అయితే దీనిలో నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంటది మనకు. ఏదైనా ఒకటి చిన్నగా అడుగుతాడు. ఇట్లా క్లాస్ మీటింగ్ అంటే ఏంటి? లేకపోతే ఇంకా ఏమున్నాయి ఇక్కడ రైట్ టు ఓట్ అంటే ఏంటి? ఇక్కడ రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అని చెప్పేసి అంటాడు. లేకపోతే ఇంకేముంటాయి మనకు ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ గురించి అడుగుతాడు. అట్లా. సో ఇవన్నీ అడగొచ్చనమాట. సో వాళ్ళ ఇష్టం ఎట్లన్నా అడుగుతారు. కాబట్టి మనం ఉన్న ఆన్సర్స్ ఎస్సే టైప్ క్వెషన్స్ పర్ఫెక్ట్ అయితే మీకు దీంట్లోకెళ్ళి షార్ట్ టైప్ కవర్ అయితాయి. అలాగే మీకు 8 మార్క్స్ ఆన్సర్స్ కూడా కవర్ అయితాయి. సో అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే. ఓకేనా? సో ఇంకోటేంటంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఈ పీడిఎఫ్స్ అనేటివి పోస్ట్ చేస్తా. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఫోర్త్ యూనిట్ నుంచి ఇంపార్టెంట్ క్వెషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సీ యూ ఆల్ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బై.